అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయాకారాగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ, ఇది విధిలిఖితం. ఇది సీరియస్లీ క్రేజీ, చాలా బాగుంది. డబ్బింగ్ మీరు చెప్పలేదు కదా, మీరు కాదు చెప్పలేదు. క్రేజీ సార్, చూసారా? అదే సార్ ఇలాగా నాకు 2.5 hours నా పొజిషన్ అర్థం చేసుకో. నాకు సినిమాలో వెంటనే ఆయన నరేషన్ ఫ్లాట్ అయిపోయా. ఇక్కడ ఇంకా నేను అప్పుడు అనుకున్న ఆ రోజు మన దగ్గర సాలిడ్ కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే మనకి బెస్ట్ టెక్నీషియన్స్ కావాలి. ఈ సినిమా అవుట్పుట్ కి ది బెస్ట్ కష్టపడితే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. ఇంక దానికి ఇంకా మా హంట్ స్టార్ట్ అవటం, సాహు గారు మాకు తోడవటం. సాహు గారు అసలు ఈ సినిమాకి ఆయన ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే వెరీ వెరీ హ్యాపీ. ఆయన అంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎంతోమంది రావాలి తెలుగు ఇండస్ట్రీకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆయన ప్యాషన్ మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి కౌశిక్కి నాకు ఇచ్చిన సపోర్ట్ ఇట్స్ ఇమ్మెజరబుల్ అనమాట. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అలానే మా కెమెరామెన్ చిన్మయ్ గారికి అండ్ మా మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారికి, అందరికీ ఈ సినిమాలో పనిచేసిన ప్రత్యేక సాంకేతిక నిపుణులందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా ఈయన చెప్పేటప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఇలాగని నాకు అలవాటైపోయింది. అదే నేను అది చూసి ఏంటి ఆయన అంత వైలెంట్గా చెబుతుంటే ఈయన ఏంటని సన పిల్లాడలే చూసుకుని నవ్వుకుంటున్నాడంటే నాకు మీరు అంతగా ఓన్ చేసేసుకున్నారు ఆయన స్క్రిప్ట్ని మీరు ఓన్ చేసుకొని అరే ఇది మాది కదా అనే ఫీల్ మీ కళ్ళల్లో. నాకు ఇంత పెద్ద డైలాగులు ఇచ్చాడు, ఇంకా నాకు నెక్స్ట్ సినిమా చాలా ఈజీ అయిపోతాయి అనుకుంటా. ఈజీ అయిపోతుంది మీకు అలవాటు చేసుకోవడానికి. సార్ ఇదిగోండి ఏదో ఐస్ బిల్లా ఇచ్చారు. థ్యాంక్ యూ. మీకు ఒక ఐస్ బిల్ల, నాకు ఒక ఐస్ బిల్ల. చీర్స్ సార్, ఏదో టేస్ట్ చేద్దాం దీని సంగతి. మంచిది, హెల్తీ అయితే. బీట్రూట్ అయ్యో నేను హెల్తీ తిను, సర్లే పండగ తిన్నాం. అబ్బా బాగుందన్నా, నా లైఫ్లో ఫస్ట్ టైం సార్ నేను బీట్రూట్ తింటాం. ఇలాగే నాకు దానికి ఇచ్చింది ఒక ఆర్ట్, అలాగే నన్ను ఎందుకు దాన్ని నెచ్చించుకొని తిందాం సార్ అని చెప్పి అలాగే తింటా. అన్న హారర్ అంటున్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ మీ లైఫ్లో మీరు ఇప్పుడు